ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడి వాక్య భాగాన్ని మత్తయి 17:20 వచనాన్ని ధ్యానించుకోబోతున్నాం. మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండని చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగా అది పోవును అని రాయబడి ఉంది. చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో యేసయ్య ఇది శిష్యుల దగ్గర పలుకుతున్నాడంటే, ఒక దెయ్యం పట్టిన ఒక అతన్ని తీసుకొస్తున్నారు. దెయ్యాన్ని తరమలేక శిష్యులు అందరు నిలబడి ఉన్నారు. అయితే యేసయ్య వచ్చిన తర్వాత చాలా ఈజీగా తరం కొడుతున్నారు దెయ్యాల్ని. అప్పుడు శిష్యులు అడుగుతున్నారు, మా వల్ల ఎందుకు దీన్ని చేయలేకపోతున్నాం, వై వి కాంట్ అని అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య చెప్తున్నారు, మీ అవిశ్వాసం వల్లే మీరు దెయ్యాలను తరమలేకపోతున్నారు. క్రీస్తునందు ప్రియులారా, అవిశ్వాసం సాతానులకి మనము బానిసలుగా ఉండేలాగా చేస్తుంది. అవిశ్వాసం దేవుడు మీకోసం పెట్టుండే ఆశీర్వాదాన్ని ఆటంకపరిచి బంధించేది మనం చూడొచ్చు. అవిశ్వాసం మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేక ఆటంకపరుస్తుంది. అవిశ్వాసం సమాధానాన్ని చెడుపుతుంది. అవిశ్వాసంలో భయం వస్తుందండి. మీ లోపల అవిశ్వాసం ఉన్నదనుకోండి, ఒక చిన్న తలనొప్పి వచ్చిన కూడా, అమ్మో క్యాన్సర్ ఉంటుందో, అమ్మో అది ఉంటుందో ఇది ఉంటుందో అని చెప్పి భయాన్ని కలిగిస్తుంది. అవిశ్వాసం దేవుడి దగ్గర నుంచి వచ్చేది కాదు, దెయ్యాల దగ్గర నుంచి వచ్చేది. ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ డిస్బిలీఫ్, రిమెంబర్ యు ఆర్ పొసెస్డ్ విత్ ద డీమన్. బాగా గమనించండి, ఆ విశ్వాసం మన లోపల ఉన్నదంటే దెయ్యాలు ఆ మనుషుల లోపల ఉన్నారు అని అర్థం. మీరు అవిశ్వాసాన్ని విడిచి బయటికి వచ్చి, దేవుడు చెప్తున్నాడు చూడండి, ఆవగించంత విశ్వాసం నీకుంటే చాలు, కొండను చూసి ఇక్కడి నుంచి లేచిపో అంటే లేచిపోద్దంట. అంత బలాన్ని దేవుడు తన విశ్వాసించే వాళ్ళకి ఇస్తున్నారు, అధికారాన్ని ఇస్తున్నారు. ఆవగించంత విశ్వాసం. మనం ఏమనుకుంటున్నాం, ఆవగింజంత చిన్నగా ఉంటుంది కదా, కొద్దిగా ఉంటుంది కదా అనుకుంటున్నాం. అది కాదు. ఆవగింజ ఒక ఫీచర్స్, క్యారెక్టర్ ఏంటంటే, దాన్ని ఆవగింజని తీసుకొని పోయి మీ భూమి లోపల పెట్టారనుకోండి, అది లోపల వేరు అయ్యి మంచిగా పెద్దగా అది వర్ధిల్ల చేసేది మనం చూస్తున్నాం. ఒక పెద్ద చెట్టుగా అది వచ్చేది చూస్తున్నాం. దెర్ విల్ బి ద ఇంక్రీజ్ ఆఫ్ ద మల్టిప్లికేషన్. అది ఎక్కువయ్యేది, వర్ధిల్లేది మనం చూడగలం. అదేలాగా యేసయ్య చెప్తున్నాడు, ఆవగింజలాగా మీ విశ్వాసంలో మీరు నిలబడాలి. అర్థం ఏంటి? ప్రతిరోజు మన విశ్వాసంలో మనం ఎదగాలి. వీ హ్యావ్ టు గ్రో ఇన్ అ ఫెయిత్. మన విశ్వాసం వర్ధిల్లాలి. ఆ ఫెయిత్ షుడ్ మల్టిప్లై. మనము ఎంతకు విశ్వాసంలో ఎదుగుతున్నామో, వర్ధిల్లుతున్నామో, అంతకంతకి మన దేవుడి చేతి వల్ల వాడబడతాం. విశ్వాసం దేవుడి పైన ఉండేటప్పుడు మీరు దేవుడి కోసం గొప్ప కార్యాలు చేయగలరు. మీ విశ్వాసంలో మీరు స్ట్రాంగ్గా నిలబడి మీ విశ్వాసం వర్ధిల్లేటప్పుడు మీకు దేవుడు పెట్టుండే కార్యాలన్నీ రిలీజ్ అయ్యి వచ్చేది చూడగలం. ఎలాగ మనం విశ్వాసంలో వర్ధిల్లగలమంటే జస్ట్ 2 థింగ్స్. ఒకటి, వాక్యాన్ని ప్రతిరోజు వినాలి, మెడిటేట్ ధ్యానించాలి, దీని ప్రకారంగా జీవించాలి. రెండోది, దేవుడు మనలో జీవితంలో చేసిన ప్రతి మంచి కార్యాల్ని ప్రతిరోజు చెప్పి దేవుని స్తుతించేటప్పుడు, అయ్యో నాకు ఇంత చేశాడు కదా నా దేవుడు, ఇదిగో నా ముందు ఉండే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా దేవుడు సొల్యూషన్ తీసుకొని వచ్చి నన్ను విడుదల పరుస్తాడు కదా అనే విశ్వాసం నా లోపల ఎక్కువ అవుతుంది. సో ఏం చేయాలి? దేవుడి మాటని ధ్యానించాలి. రెండవది, దేవుని స్తుతించాలి. ఎలాగ స్తుతించాలి? మన జీవితంలో దేవుడు ఇంతవరకు చేసిన గొప్ప కార్యాలు మనకే తెలియకుండా దేవుడు మన ప్రాణాన్ని కాపాడాడు. కరోనాలో ఎంత బలహీనం వచ్చినా కూడా నిన్ను దేవుడు కాపాడాడు. నీకు విరోధంగా శత్రువులు వేసినా కూడా దేవుడు నిన్ను కాపాడాడు. యాక్సిడెంట్లో దేవుడు కాపాడాడండి. మనకే తెలియదు, అయినా దేవుడు మనల్ని కాపాడి ఇంతవరకు నడిపించుకుంటా తీసుకొస్తున్నారు. అవన్నీ అనుకొని దేవుడి సన్నిధిలో చెప్పి దేవుని స్తుతించేటప్పుడు యువర్ ఫెయిత్ విల్ గ్రో, యువర్ ఫెయిత్ విల్ మల్టిప్లై. మీ విశ్వాసం వర్ధిల్లేది మీరు చూడగలరు. క్రీస్తునందు ప్రియులారా, మీకోసం దేవుడు ఒక గొప్ప కార్యాన్ని పెట్టున్నా. మీ అవిశ్వాసమైన మాట, మీ యాటిట్యూడ్ వల్ల దాన్ని చెడుపుకోవద్దు. దేవుణ్ణి విశ్వాసించండి. ఆయన చెప్పిన వాగ్దానాన్ని నమ్మండి. ఒక ఆవగింజ అంత విశ్వాసం. అర్థం ఏంటి?
నీ విశ్వాసం ప్రతిరోజు మల్టిప్లై అవ్వాలి. అలా అయిందనుకో, నువ్వు దేవుడి దగ్గర గొప్ప అధికారాన్ని పొందుకుంటావు. నీకోసం పరలోక రాజ్యం తెరవబడేది, నీకోసం దేవుడి దిగి ఎన్నో గొప్ప కార్యాలు చేసేది సైన్స్ అండ్ వండర్స్ నువ్వు చూడగలవు. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, మా లోపల విశ్వాసములు మేము ఎదిగేదానికి, మా విశ్వాసం వర్ధిల్లేదానికి కృప చూపించండి అయ్యా. ఈ వాక్య భాగం వినే ప్రతి ఒక్కరూ యేసయ్యా మీ వైపు చూసేటప్పుడు మీ క్రియలు జరుగునుగాక. మా లోపల విశ్వాసంలో ప్రతిరోజు మేము ఎదిగేదానికి కృప చూపించండి. ఈరోజు మీ పిల్లలు చేసి ఒక్కొక్క పనులు ఆశీర్వదించండి. యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.